హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ 3 Pro గురించి. ఎట్టకేలకి ఈ మొబైల్ అనేది వాళ్ళు లాంచ్ అయిపోయింది. ఇంతకుముందే మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి, అంటే ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి నేను ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడొచ్చు. అంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయినా కానివ్వండి, స్లో మోషన్ 960 FPS తోటి వస్తాయని చెప్పేసి, బుక్ ఛార్జింగ్ 3.0 తోటి వస్తాయని చెప్పేసి, 16+5 బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4045 mAh బ్యాటరీ, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే. కాకపోతే తెలియనిది ఏంటి అంటే ప్రైస్, తర్వాత వచ్చేసి ఏ ర్యామ్ వేరియంట్లలో ఎంత స్టోరేజ్ తోటి వస్తాయనేది మాత్రమే మనకు తెలియలేదు కదా. ఇప్పుడు వచ్చేసి 14,000కి అయితే దీన్ని లాంచ్ చేశారు. ఏదైతే రెడ్మీ నోట్ 7 Pro ఉంటుందో సేమ్ అదే ప్రైస్ పెట్టారు. కాకపోతే ఇందులో వాడింది స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్. ఇంకొకటి ఉంది, అది ఏంటంటే 6GB 128GB స్టోరేజ్, 17,000 వరకు అయితే దాని ప్రైస్ పెట్టేశారు. రియల్మీ 3 Pro మొబైల్ ఆన్ పేపర్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఆల్రెడీ దీనికి సంబంధించిన చాలా కంప్లైంట్స్ అనేవి బయటికి రావడం స్టార్ట్ అయిపోయి, దానిలో చూసుకున్నట్టయితే ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఈ మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతుందని చెప్పేసి చాలా రివ్యూస్ అయితే వచ్చేసాయి. అంతేకాకుండా కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఎడ్జ్ డిటెక్షన్ అనేది అంత స్మూత్గా లేదు, ఎడ్జ్ డిటెక్షన్ అంత ప్రాపర్గా చేయట్లేదని చెప్పేసి కూడా చాలా ఇష్యూస్ అయితే మనకు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో ఎవరైతే రియల్మీ 3 Pro మొబైల్ కొనాలి అనుకుంటున్నారో రివ్యూ చూసిన తర్వాత మాత్రమే మొబైల్ని పర్చేస్ చేయండి. బ్లైండ్ ఆర్డర్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ దీనికి ఆల్టర్నేటివ్గా రెడ్మీ నోట్ 7 Pro ఉంది కదా. కొన్ని డేస్ అయితే ఆగండి. రియల్మీ వాళ్ళు అప్డేట్ పంపించిన తర్వాత మేబీ ఈ హీటింగ్ ఇష్యూస్, అంతేకాకుండా ఈ ఎడ్జ్ డిటెక్షన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్ అవుతాయని అయితే మనం ఆశించవచ్చు. దీంతో పాటే రియల్మీ C2 కూడా లాంచ్ చేశారు. సో దీనిలో బేసిక్ వేరియంట్ అంటే 2GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 6,000 పెట్టారు. సో ఈ ప్రైస్ మాత్రం జస్టిఫై చేస్తానని అనుకుంటున్నాను. కాకపోతే దీనిలో ఇంకొకటి ఉంది, అదేంటి అంటే 3GB ర్యామ్ వేరియంట్, అది వచ్చేసి 8,000 పెట్టారు. 8,000 పెట్టి దాన్ని పర్చేస్ చేసే బదులు మనకు రియల్మీ 3 మొబైల్ ఏదైతే ఉందో అదే వచ్చేసేది హీలియో P70 ప్రాసెసర్ తోటి వస్తుంది. సో అది పర్చేస్ చేయడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ గురించి. సో మన ఇండియాకి ఎండీగా మనీష్ మహేశ్వరి అనే అతన్ని అయితే అపాయింట్ చేశారు. సో ఇతను ఇంతకుముందు నెట్వర్క్ 18 డిజిటల్లో సీఈఓగా పనిచేసేవాడు అన్నట్టు. సో అతన్ని అయితే తీసుకొచ్చేసి ఇప్పుడు ట్విట్టర్కి ఎండీగా పెట్టేశారు ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో A5s గురించి. సో దీన్ని అయితే లాంచ్ చేశారు. హీలియో P35 ప్రాసెసర్ తోటి, వాటర్ డ్రాప్ నాచ్ తోటి, 13+2 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4230 mAh బ్యాటరీలా రకరకాల స్పెసిఫికేషన్స్. అంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందు రియల్మీ C1 ఉంది చూసారా, రియల్మీ C2 ఉంది చూసారా. సో అటువంటి స్పెసిఫికేషన్స్ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. ప్రైస్ మాత్రం 10,000 పెట్టారు. అంతేకాకుండా ఒప్పో వాళ్ళకి సంబంధించిన A1Kని కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ దానిలాగానే ఉన్నాయి. కాకపోతే ఒక ప్రాసెసర్ పరంగా మాత్రం కొంచెం తేడా ఉందనుకోండి. అయితే ఈ మొబైల్ని పర్చేస్ చేసే బదులు మనకు రియల్మీ C1, రియల్మీ C2 అయితే బెటర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 6, OnePlus 6T మొబైల్స్కి ఆక్సిజన్ ఓఎస్ సంబంధించిన అప్డేట్ అనేది రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనిలో మనకు ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక టూల్ అయితే తీసుకొని వచ్చినట్టయితే తెలుస్తుంది. సో మన మొబైల్ ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఏదైనా బగ్స్ వచ్చాయనుకోండి, దాన్ని రిపోర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7 Pro గురించి. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ కెమెరా స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే కనిపిస్తున్నాయి. 48+8+16 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా ఉంటుందట. 3x జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై, ఇవన్నీ అయితే కామన్గా ఉంటాయి. కెమెరా పరంగా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ తోటి అయితే ఈ మొబైల్ రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ గురించి. సో ఈ మొబైల్ చాలామంది రివ్యూవర్స్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలామంది టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి వార్నింగ్ ఇవ్వకపోయేసరికి దానిపైన ఉండే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ ఏదైతే ఉందో దాన్ని పీకేస్తే ఆ స్క్రీన్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి చాలా రివ్యూవర్స్ చెప్తే, ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఏం చెప్పారు, ఎవరైతే ఈ మొబైల్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకు ఒక వార్నింగ్ ప్రింట్ చేసి ఇస్తామని చెప్పేసి మనకి ఇంతకుముందే మనం న్యూస్లో చెప్పుకున్నాం కదా. అది ఇప్పుడు వచ్చేసిన కొత్త న్యూస్ ఏంటి అంటే ఈ మంత్ April 23rd లేదా 24th రోజు చైనా షాన్ఘైలో ఈ మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పుకున్నారు కదా, అన్వీల్ చేస్తారని చెప్పారు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని పోస్ట్పోన్ చేసేసారట. సో పోస్ట్పోన్ చేయడానికి వీళ్ళు రీజన్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి వెన్యూ దొరకలేదని చెప్తున్నారు. కాకపోతే చాలామందికి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే ఈ ఫోల్డబుల్ ఫోన్లో ఇష్యూస్ ఉన్నాయి కదా, దాన్ని బట్టే దీన్ని పోస్ట్పోన్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయికి సంబంధించి. సో దీనిలో ఎమోషనల్ యూఐ ఉంటుంది కదా, EMUI 9.1 వచ్చేసి 49 డివైస్కి రిలీజ్ చేస్తున్నట్టయితే, అంటే ఎలిజిబుల్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు హువాయికి సంబంధించిన
P30 Pro అందులో ఇదే UI ఉంది. కాకపోతే మే 20 Pro, P20 Pro ఇటువంటి డివైసెస్ ఉంటాయి కదా, వీటికి కూడా ఈ EMI 9.1 ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది ఇంకా వెయిట్ చేసే మొబైల్ ఏంటి అంటే రెడ్మీ Y3. ఇన్ని రోజులు రియల్మీ 3 Pro గురించి చూసారు కదా, ఇప్పుడు రెడ్మీ Y3 గురించి చూస్తున్నారు. రీజన్ ఏంటి అంటే దీనిలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని టీజర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. డ్యూరబిలిటీ టెస్ట్ చూపిస్తున్నారు అంటే ఒక బాక్స్లో వేసేసి ఆ మొబైల్ని దొరిలిస్తున్నారు. అంటే ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో మనకు దాన్ని దొరిలిస్తున్నారు. సో ఆ మొబైల్ డ్యామేజ్ అవ్వలేదని అయితే చూపిస్తున్నారు. సో అలా వేస్తే డ్యామేజ్ అవ్వదు, ఇసిరి కొడితే డ్యామేజ్ అవుద్ది. సో మొత్తానికి ఏంటి అంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. 4000 mAh బ్యాటరీ తోటి MIUI 10 తోటి అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ఫొటోస్ గురించి. జనరల్గా మన మొబైల్లో మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, ఆటోమేటిక్ గూగుల్ ఫొటోస్కి సింక్ అవుతూ ఉంటాయి మనం పెట్టేసుకుంటే కదా. సో దాంట్లో కొన్ని ఫొటోస్ సింక్ అవ్వలేదు అనుకోండి, మనకు అర్థం కాదు ఏ ఫొటోస్ అనేవి అందులో బ్యాకప్ అయ్యావో బ్యాకప్ అవ్వలేదు మనకు అర్థం కాదు కదా. కాకపోతే ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు గూగుల్ ఫొటోస్ కోసం. దాని ప్రకారం ఏంటి అంటే మనకు ఏ ఫోటో లేదా ఏ వీడియో అనేది దాంట్లోకి బ్యాకప్ అవ్వలేదు అనేది దీని ద్వారా తెలుస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిక్టాక్ గురించి. సో మన అందరికి తెలిసిందే ఇది చైనాకి సంబంధించిన యాప్ అని చెప్పేసి. సో ఈ మధ్య వల్గారిటీ వల్ల దీన్ని అయితే ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేసేశారు. ఇప్పుడు ఏంటి అంటే సుప్రీంకోర్టు వాళ్ళు మద్రాసు హైకోర్టు ఏదైతే ఉంటుందో దానికి ఒక ఆర్డర్ అయితే వేశారన్నట్టు. సో మీరు త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి, అంటే దాన్ని ఉంచుతారా తీసేస్తారా అని చెప్పేసి. మేమైతే ఇప్పుడు టెంపరీగా ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేసేసాం. సో ఆ బ్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎత్తేస్తాం. ఏప్రిల్ 24 మీ డిసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పండి అని చెప్పేసి హైకోర్టుని అయితే ఆదేశించింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి PUBG గురించి. సో మన హైదరాబాద్లో ఒక కేసు అయితే ఫైల్ చేశారు దీని మీద. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా PUBGకి సంబంధించిన టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారట చాలామంది. సో దానిలో ఏంటంటే 30 రూపీస్ పేటిఎం ద్వారా పే చేయాలి. పే చేసిన తర్వాత టోర్నమెంట్ ఆడాలన్నట్టు. ఆడిన తర్వాత దానిలో ఎవరినైనా ఒక కిల్ చేశారనుకోండి, ఒక కిల్ చేస్తే 10 రూపీస్ ఇస్తారట. అలా కాకుండా చికెన్ డిన్నర్ చేశారనుకోండి, సో వాళ్ళకు 200 ఇస్తారట. సో దీని ద్వారా యువత పెడదారి పడుతుందని చెప్పేసి ఇటువంటి టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బ్యాన్ చేయాలని చెప్పేసి కొంతమంది సైబర్ క్రైమ్లో అయితే కంప్లైంట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విండోస్ 7 గురించి. సో జనవరి 2020 కల్లా దీనికి సపోర్ట్ని ఆపేస్తామని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు విండోస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ పంపిస్తున్నారు. ఎవరికి? విండోస్ 7 యూజర్స్కి. ఏమని అంటే మీరు విండోస్ 10కి అప్డేట్ కామని. ఎందుకంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవిటిని వీళ్ళు పంపరట ఎప్పుడు 2020 జనవరి తర్వాత. సో అందుకోసమే విండోస్ 10కి అప్డేట్ కామని అయితే ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే పంపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఇటువంటి నోటిఫికేషన్ వచ్చిందా? అసలు మీరు ఏ ఓఎస్ వాడుతున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Vivo V11 Pro గురించి. సో దీనికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో పాటు కొత్త UI ఇంకా కొత్త ఫీచర్స్ వచ్చినట్టయితే మనకు ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.